ఈరోజు మనం తెలుసుకోబోయే కథ టైం ట్రావెల్ అండ్ కలల ప్రపంచం. రాహుల్ అనే ఒక బాలుడు తన కుటుంబంతో ఒక చిన్న గ్రామంలో నివసించేవాడు. రాహుల్ చాలా తెలివైనవాడు. రాహుల్కి సైన్స్ పట్ల చాలా ఇష్టం. అతని ఆలోచనలలో ప్రతిరోజు కొత్త కొత్త ప్రశ్నలు తలెత్తేవి. ఒకరోజు తన పాఠశాలలో సైన్స్ రూము రాహుల్ని ఎంతో ఆకట్టుకుంది. రాహుల్ టీచర్ శాంతి శాస్త్రవేత్తలు మరియు వారి ఆవిష్కరణల గురించి నేర్పారు. వారు ఎంత గొప్పగా ఆవిష్కరణలు చేశారో టీచర్ అందరికీ వివరించారు. రాహుల్ అది విని ఎంతో ఆశ్చర్యపోయాడు. ఇంతవరకు తను ఎప్పుడూ వినని చూడని విషయాలు తెలుసుకున్నాడు. ఆ రాత్రి రాహుల్ తన ఇంటి మేడపై నిద్రపోతున్నాడు. ఆకాశంలో నక్షత్రాలు చూస్తూ తనకు వచ్చిన ప్రశ్నలను గురించి ఆలోచిస్తూ మెల్లగా నిద్రలోకి జారుకున్నాడు. రాహుల్ తన కలలో ఒక టైం మిషన్లో ప్రయాణం చేస్తున్నాడు. మొదటగా అతను సర్ ఐజాక్ న్యూటన్ని కలుసుకుంటాడు. రాహుల్ ఇలా న్యూటన్తో అంటున్నాడు, హలో న్యూటన్ గారు, మీరు ఆక్సిజన్ కనుగొనడం ఎలా జరిగింది? అప్పుడు న్యూటన్ చెప్తున్నాడు, హలో రాహుల్, నన్ను చూసి ఆశ్చర్యపోతున్నావేమో, కానీ నేను ఆక్సిజన్ గురించి కనుగొనలేదు. అది జోసెఫ్ ప్రిస్ట్లీ మరియు కార్ల్ వానెల్ షిల్ లాంటి శాస్త్రవేత్తలు చేశారు. కానీ నేను గురుత్వాకర్షణ నియమాలని కనుగొన్నాను. అది ఎలా అంటే, ఒకరోజు యాపిల్ చెట్టు కింద కూర్చొని ఆలోచిస్తున్నప్పుడు ఒక యాపిల్ నా తల మీద పడింది. అందులోనే నా ఆలోచనలు ప్రారంభమయ్యాయి. అప్పుడు రాహుల్ అంటాడు, అద్భుతం, గురుత్వాకర్షణ గురించి నిజాలు మీకు ఎలా తెలిసాయి? అప్పుడు న్యూటన్ ఇలా చెప్తాడు, నేను అనేక ప్రయోగాలు చేసి ఫార్ములాస్ని అభివృద్ధి చేశాను. ప్రతి శాస్త్రవేత్తకు పరిశీలన, ప్రశ్నించడం మరియు నిర్దేశించబడిన విధానాన్ని అనుసరించడం ముఖ్యమైన లక్షణాలు. తరువాత రాహుల్ అలెగ్జాండర్ గ్రాహం బెల్ అనే సైంటిస్ట్ని కలుసుకుంటాడు. అప్పుడు రాహుల్ అడుగుతాడు, బెల్ గారు, మీరు టెలిఫోన్ని ఆవిష్కరించడం ఎలా జరిగింది? అప్పుడు బెల్ చెప్తారు, హలో రాహుల్, నాకు వినికిడి సమస్యలు ఉన్నవారు ఎలా కమ్యూనికేట్ చేస్తారో తెలుసుకోవాలనే ఆసక్తి ఉండేది. నా తండ్రి కూడా వినికిడి సమస్యలతో బాధపడేవాడు. అలా కష్టమై ప్రశ్నకు సమాధానం కనుక్కోవడం ప్రారంభించాను. అప్పుడు రాహుల్ అంటారు, మీరు మొదటిసారిగా ఎప్పుడు టెలిఫోన్ ద్వారా మాట్లాడారు? అప్పుడు బెల్ చెప్తాడు, 1876లో నా అసిస్టెంట్ వాట్సన్తో కలిసి మొదటిసారి, వాట్సన్ ఇక్కడికి రా, నిన్ను చూడాలనుకుంటున్నాను అని చెప్పాను. అది నా జీవితంలో ఒక గొప్ప సందర్భం. ఇలా రాహుల్ ఎంతో మంది శాస్త్రవేత్తలని కలుసుకుంటాడు. సివి రామన్, ఆర్యభట్ట, ఆల్బర్ట్ ఐన్స్టీన్, ప్రతి ఒక్కరికి తన డౌట్స్ని అడిగి సమాధానాలను తెలుసుకుంటాడు. రాహుల్ 20వ శతాబ్దానికి ప్రయాణించి భారతీయ శాస్త్రవేత్త సివి రామన్ను కలుసుకుంటాడు. రామన్ తన ప్రయోగశాలలో రామన్ ప్రభావంపై పరిశోధన చేస్తూ ఉంటాడు. అప్పుడు రాహుల్, రామన్ గారు, మీరు రామన్ ప్రభావం కనుగొనడం ఎలా జరిగింది అని అడుగుతాడు. అప్పుడు రామన్ ఇలా చెప్తాడు, హలో రాహుల్, సముద్రంలో ప్రయాణిస్తున్నప్పుడు నీలం రంగు గురించి ఆలోచిస్తూ కాంతి యొక్క ప్రవర్తనపై ఆసక్తి కలిగింది. పరిశోధనలు చేస్తూ కాంతి పరావర్తనం మరియు విభజనపై ప్రభావాన్ని కనుగొన్నాను. అప్పుడు రాహుల్ అంటాడు, మీరు ఆవిష్కరించిన రామన్ ప్రభావం ఎందుకు ముఖ్యమైంది? అప్పుడు రామన్ చెప్తాడు, ఇది కాంతి మరియు పదార్థం పరస్పర చర్యను అర్థం చేసుకోవడానికి ఎంతో ముఖ్యమైనది. దీనికోసం నాకు నోబెల్ బహుమతి కూడా లభించింది. ప్రాచీన కాలానికి వెళ్ళి ఆర్యభట్టను కలుసుకుంటాడు. ఆర్యభట్ట తన గణిత పరిశోధనల్లో నిమగ్నమై ఉంటాడు. అప్పుడు రాహుల్ ఆర్యభట్టకి ఇలా అడుగుతారు, ఆర్యభట్ట గారు, మీరు జీరోని ఆవిష్కరించడం ఎలా జరిగింది? అప్పుడు ఆర్యభట్ట చెప్తాడు, హలో రాహుల్, గణితంలో సమస్యలను పరిష్కరించడానికి నిరంతరం కృషి చేస్తున్నప్పుడు సున్నా యొక్క ఆవశ్యకతను అర్థం చేసుకున్నాను. ఇది లెక్కలలో ఖాళీని సూచించడమే కాకుండా ఇతర సంఖ్యలతో సులభంగా లెక్కలు చేయడానికి మార్గం చూపించింది. అప్పుడు రాహుల్ అంటాడు,
మీరు గణితం మరియు ఖగోళ శాస్త్రంలో మరెన్నో విషయాలు కనుగొన్నారు కదా. అప్పుడు ఆర్యభట్ట చెప్తాడు, నేను పై యొక్క విలువను, భూ పరిభ్రమణం, సౌరమండలంలోని గ్రహాల గమనాలు వంటి అనేక విషయాలను కనుగొన్నానని ఆర్యభట్ట చెప్తాడు. రాహుల్ చివరగా 20వ శతాబ్దంలో ఐన్స్టీన్ ని కూడా కలుసుకుంటాడు. ఐన్స్టీన్ తన సిద్ధాంతాల గురించి చర్చిస్తున్నాడు. అప్పుడు రాహుల్, ఐన్స్టీన్ గారు, మీరు సాపేక్షత సిద్ధాంతం ఎలా కనుగొన్నారు? ఐన్స్టీన్ అంటాడు, హలో రాహుల్, నేను కాంతి యొక్క ప్రవర్తనపై పరిశోధనలు చేస్తూ సాపేక్షత సిద్ధాంతం గురించి ఆలోచించడం ప్రారంభించాను. ఏదైనా వస్తువు వేగం కాంతి వేగం సమీపించగలిగితే సమయం మరియు స్థలం ఎలా మారుతాయనేది తెలుసుకున్నాను. అప్పుడు రాహుల్ అంటాడు, మీరు సాపేక్షత సిద్ధాంతం ద్వారా ఏం నిరూపించారు? ఐన్స్టీన్, నేను నిరూపించింది ఏంటంటే సమయం మరియు స్థలం స్థిరంగా లేవు, అవి వస్తువుల మధ్య సంబంధానికి ఆధారపడి ఉంటాయి. ఇది శాస్త్రవేత్తలకి కొత్త మార్గం చూపింది. ఇంతలో తెల్లారిపోయింది. ఆ రోజు సైన్స్ టీచర్ శాంతి అడిగిన అన్ని ప్రశ్నలకి రాహుల్ టకాటకా సమాధానాలు ఇచ్చాడు. అప్పుడు టీచర్, రాహుల్, నువ్వు అన్ని ప్రశ్నలకి సమాధానం ఇచ్చావు, చాలా బాగుంది, నీ జిజ్ఞాసని, ఇంట్రెస్ట్ని ఇలాగే కొనసాగించు అని చెప్తుంది. తన తోటి విద్యార్థులందరూ కూడా రాహుల్ని ప్రశంసిస్తూ చప్పట్లతో అభినందించారు. అందరి కళ్ళల్లో మెరిసిన ఆనందం చూసి రాహుల్ ఎంతో సంతోషించాడు. రాహుల్కి తెలిసిందేంటంటే, మనం ప్రశ్నలు అడిగి జిజ్ఞాసను పెంచుకుంటే శాస్త్రవేత్తగా మారగలమని. ఈ కథ రాహుల్ని మరెంతో ప్రేరణతో సైన్స్ పై ఇష్టంని పెంచింది. రాహుల్ అలా పాఠశాలలోనే కాకుండా జీవితంలో కూడా మంచి శాస్త్రవేత్తగా, ఫ్యూచర్ సైంటిస్ట్గా ఎదిగాడు.